హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో కోకోనట్ హల్వా ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపించబోతున్నాను. మరి మనకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కొబ్బరి బెల్లంతో 5 నిమిషాల్లో ఈ స్వీట్ని ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మరి కోకోనట్ హల్వాని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు వరకు ఫ్రెష్గా తురిమిన కొబ్బరిని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 3 యాలకులు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ కొబ్బరి పేస్ట్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1/2 కప్పు వరకు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఈ నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ జీడిపప్పుని కొంచెం కలర్ మారేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 2 టేబుల్ స్పూన్లు కిస్మిస్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ కిస్మిస్ని కొంచెం కలర్ మారేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి ఇప్పుడు బాగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు వీటిని తీసుకొని ఒక బౌల్లోకి పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే నెయ్యిలో 3 టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్గా తరిగిన కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కల్ని కొంచెం కలర్ మారేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలు బాగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కల్ని తీసుకొని ఒక బౌల్లోకి పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే నెయ్యిలో మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి పేస్ట్ని మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ ఎక్కడ ఆపకుండా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి. ఇప్పుడు ఈ కొబ్బరి హల్వా గట్టిపడేంత వరకు మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ ఒక 5 నిమిషాల సేపు కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ కొబ్బరి హల్వా గట్టిపడి బాగా కుక్ అయిందండి. ఇప్పుడు ఈ కొబ్బరి హల్వాని నెయ్యి సపరేట్ అయ్యేంత వరకు ఈ విధంగా కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ కొబ్బరి హల్వా ఈ విధంగా కుక్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఈ కొబ్బరి హల్వాలోని మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కొబ్బరి ముక్కల్ని ఈ కొబ్బరి హల్వాలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ కొబ్బరి ముక్కలు మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి హల్వా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కొబ్బరి హల్వాని సర్వ్ చేసుకోవడమే. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ కోకోనట్ హల్వాని తయారు చేయడం చూశారు కదా. మరి మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కొబ్బరి బెల్లంతో 5 నిమిషాల్లో ఈ స్వీట్ని ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ కోకోనట్ హల్వాని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.